మసాజ్ చేస్తున్న ఈ మూగ అమ్మాయి కోటీశ్వరుడి మెడ మీద మచ్చ ఉండటం చూసి ఈమె ఆ మచ్చ మీద తన నోటితో ఊదుతుంది. ఎందుకంటే ఈమె అన్న మెడ మీద కూడా ఇలానే మచ్చ ఉండేది. అయితే ఈ కోటీశ్వరుడికి కూడా అలా మెడపై ఊదగానే చిన్నతనంలో తప్పిపోయిన తన చెల్లెలు గుర్తు వస్తుంది. అప్పుడు వెనక్కి తిరగగా ఈ మూగ అమ్మాయి ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు కొంపతీసి తప్పిపోయిన నా చెల్లెలు ఈమెనేనా అని సందేహపడతాడు. అయితే ఈ మూగ అమ్మాయి వెళ్లిపోయిన తర్వాత అసిస్టెంట్ వచ్చి ఇతడికి ఒక శుభవార్త చెప్తాడు. అదేంటంటే బాస్, మీరు వెతుకుతున్న అచ్చం మీ దగ్గర ఉన్న లాకెట్ లాంటిది మసాజ్ పార్లర్లో చూశానని చెప్తాడు. ఇది వినగానే ఈ కోటీశ్వరుడు చాలా ఆనందపడతాడు. అలాగే ఆ మసాజ్ పార్లర్ దగ్గరికి బయలుదేరుతాడు. నిజానికి ఇతడు ఎన్నో ఏళ్లుగా తప్పిపోయిన తన చెల్లెలి కోసం వెతుకుతున్నాడు. కాని ఈరోజు చాలా ఏళ్లకి మొదటిసారిగా తన చెల్లెల్ని కలవబోతున్నాడు. అయితే ఇతడు మసాజ్ పార్లర్కు వెళ్లగానే అక్కడ ఇతడికి ఇంతకు ముందు మసాజ్ చేసిన అమ్మాయి ఉంటుంది. అలాగే ఆ మూగ అమ్మాయిని అక్కడున్న ఒక రౌడీ అసభ్యంగా తాకుతూ ఉంటాడు. ఇది చూసి ఈ కుర్రాడు ఆ రౌడీను ఒక్క తన్ను తన్నుతాడు. నిజానికి 20 ఏళ్ల క్రితం ఈ అన్న చెల్లెల్ని కొందరు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఇతడు తన చెల్లెల్ని కాపాడాలని ఆమెకి తన లాకెట్లో భాగాన్ని ఇచ్చి ఈ కుర్రాడు రౌడీలను చెల్లెలి నుండి దృష్టి మళ్లిస్తాడు. అయితే 20 ఏళ్లు గడిచేసరికి ఈ కుర్రాడు కోటీశ్వరుడు అయ్యాడు. అయినప్పటికీ ఇతడు తన చెల్లెల్ని వెతకడం మానలేదు. కాని ఇతడికి తెలియనిది ఏమిటంటే తన చెల్లెల్ని అప్పుడే రౌడీలు పట్టేసుకుని బాగా కుట్టి మాటలు పోయేలా చేస్తారు. అలాగే ఈమెను మసాజ్ సెంటర్లో పనికి పెడతారు. కాని ఇప్పుడు ఈమెను ఇబ్బంది పెడుతూ ఉండగా ఈ కోటీశ్వరుడు వచ్చి కాపాడతాడు. అయితే ఈ రౌడీకి కోపం వచ్చి ఈ కుర్రాడిని తిడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న అసిస్టెంట్ ఒక్క మాట చెప్పండి బాస్, వీడిని జైల్లో పెట్టించి కీళ్లు విరిచేలా కుట్టిస్తానని అంటాడు. ఇది వినగానే రౌడీకి భయం వేసి అయ్యో సార్, నన్ను క్షమించండి, అలాగే ఈ అమ్మాయిని ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను నీకేం కాలేదుగా అని అనగా ఆమె నన్ను కాపాడినందుకు థాంక్స్ అంటూ సైగ చేస్తుంది. అయితే ఇతడు మనసులో ఈమె మెడలో ఆ లాకెట్ లేదు కదా, ఈమె నా చెల్లెలు కాదేమో అని అనుకుని, అయినా సరే ఈమె కళ్ళు నా చెల్లెలి కళ్ళులాగానే ఉన్నాయని అనుకుని ఈమెతో మా ఇంట్లో పని చేయడానికి జాయిన్ అవుతావా అని అడుగుతాడు. ఇది విని ఈ అమ్మాయి షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ కుర్రాడు వేల కోట్ల ఆస్తికి అధిపతి. అలాంటి వీళ్ల ఇంట్లో పనిచేసేంత అదృష్టం ఇంకెక్కడ వస్తుందని అనుకుంటుంది. ఇంతలో అసిస్టెంట్ వచ్చి ఇక్కడ ఈ అమ్మాయి తప్ప వేరే ఎవరూ లేరు, అంటే మనం వెతుకుతున్న మీ చెల్లెలు ఈమెనే అనుకుంటా బాస్ అని అంటాడు. అప్పుడు సీఈఓ ఈ అమ్మాయి వివరాలు తెప్పించమని అంటాడు. అయితే కోటీశ్వరుడి ఇంట్లో అతడి మరదలు ఉంటుంది. కాని మరదలుకు ఈ మూగ అమ్మాయి నచ్చదు. అందుకని ఈమె మంచినీళ్లు తెస్తూ ఉండగా చెడ్డ మరదలు కావాలనే కాలు అడ్డు పెడుతుంది. అప్పుడు మూగ అమ్మాయి తూలిపోయి కోటీశ్వరుడి మీద నీళ్లు పడేస్తుంది. వెంటనే తప్పైపోయింది సార్ అంటూ నీళ్లను తుడుస్తూ ఉండగా చెడ్డ మరదలు ఈమెను వెనక్కి లాగి నీకేమైనా కళ్ళు దొబ్బాయా, ఈమెను అర్జెంటుగా మన ఇంట్లో నుండి బయటకు గెంటేయండి అంటూ తిడుతుంది. కాని కోటీశ్వరుడు నువ్వు నోరు మూసుకో అని ఆ మూగ అమ్మాయి చేతికి ఉన్న గాయాన్ని చూసి లోపలికి వెళ్లి మెడిసిన్ తీసుకోమని చెప్తాడు. అయితే తన బావ వేరే అమ్మాయిని శ్రద్ధ చూపడం చూసి ఈ మరదలకి ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.